యవనస్తులు ఇలా ఉంటారని నేను అనుకోలేదు. కథలోకి వెళ్తే డోన్ అనే ఊర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 10th క్లాస్ వరకు కో ఎడ్యుకేషన్లో, అంటే ఇంటికాడుండి స్కూల్కి వెళ్తాం అలా అలవాటయ్యే క్షణంలో ఇలా హాస్టల్లో సడన్గా హాస్టల్లో ఉండటం వల్ల ఆ అబ్బాయి చాలా మనస్సు చంపుకొని వాళ్ళ పేరెంట్స్ పెదనాన్నకి చెప్పాడంట. ఆ పెదనాన్న కూడా కొన్ని రోజులు ఆగితే అదే అలవాటు అయ్యిద్ది, హాస్టల్ కొత్త కదా ఏమవ్వదులే అని సర్ది చెప్పాడంట. కానీ చాలా మనస్తాపానికి గురయ్యి మరుసటి రోజు ఉదయాన్నే హాస్టల్లో ఉన్న బాత్రూంలో ఉరేసుకొని చనిపోయి. కొంచెం పేరెంట్స్ కూడా కొంచెం అర్థం చేసుకుంటే మంచిదండి.